ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఇప్పుడు మాట మార్చేశాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట మరో ప్రకటన చేశాడు. దీంతో అసలు ఈ కేసులో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతో పాటు తవ్వకాలను ఆపేయాలని సిట్ నిర్ణయించింది. తనకు ఒక పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. తాను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నానని సోమవారం ముసుగు మనిషి భీమా ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రణబ్ మోహంతి తెలిపారు. మరోవైపు భీమా చిన్నయ్యగా కన్నడ మీడియా పిలుస్తున్న ముసుగు మనిషికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు సోమవారం డిమాండ్ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, కానీ ఒక్క ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు అస్థిపంజరాలు కనిపించట్లేదని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. యూట్యూబర్లు ఇకపైన తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిట్ తవ్వకాలు నిలిచిపోవడంపైన ఆయన స్పందించారు. ఇప్పటిదాకా తవ్వకాల్లో దొరికిన అవశేషాల విశ్లేషణ పూర్తయి ఈ నివేదిక వచ్చేదాకా సిట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అది పూర్తిగా సిట్ సొంత నిర్ణయమేనని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పుకొచ్చారు. అయితే ముసుగు మనిషి ఒక్కసారి ఇలా మారిపోవడం పైన కర్ణాటక వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ మాటల వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అసలు ముసుగు మనిషితో ఈ ప్రకటన చేయించిన ఆ అజ్ఞాన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. అసలు శవాలే పాతిపెట్టలేదంటే ధర్మస్థలలో జరిగిన హత్యలు నిజం కాదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇలా ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలియాల్సి ఉంది. ఈ కేసులో శవాలు దొరికిన దానికంటే ముసుగు మనిషే ఎక్కువ ఫేమస్ అయ్యాడని ప్రజలంటున్నారు. మరి దర్యాప్తు పూర్తయి నివేదిక బయటకు వస్తే తప్ప ఈ కేసులో అసలు నిజాలు బయటపడేలా కనిపించడం లేదు.